అంగలూరు అనే పచ్చని గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని పేరు నిజాయితీకి ప్రతీక. అతని పొలంలో పండే బూడిద గుమ్మడికాయలు ఊరంతా ప్రసిద్ధి. పెద్దవిగా, మెరిసే తెల్లటి పొరతో మెరుస్తూ ఉండే ఆ గుమ్మడికాయలు రామయ్యకు గర్వకారణం. ఒక ఉదయం పొలానికి వెళ్లిన రామయ్య గుండె దడదడలాడింది. కొన్ని బూడిద గుమ్మడికాయలు కనిపించలేదు. మట్టిలో కొత్తగా పడిన అడుగుజాడలు కనిపించాయి. ఇది ఖచ్చితంగా ఇప్పుడే జరిగిన పని అని అతను అర్థం చేసుకున్నాడు. కలతతో గ్రామ పెద్ద కేశవయ్యను కలిసి జరిగిన దొంగతనం గురించి చెప్పాడు. కేశవయ్య తెలివైన వృద్ధుడు. గ్రామ సమస్యలకు చాకచక్యంగా పరిష్కారం చూపేవాడు. వెంటనే పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులందరినీ, ముఖ్యంగా యువకులను సమావేశపరిచాడు. అందరి ముందు గంభీరంగా మాట్లాడడం ప్రారంభించాడు. రామయ్య పొలంలో దొంగతనం జరిగింది. కాని దొంగలు ఒక విషయం మర్చిపోయారు. అవి సాధారణ గుమ్మడికాయలు కావు, బూడిద గుమ్మడికాయలు. వాటిపై ఉండే తెల్లటి పొర వాటిని మోసిన వారి భుజాలకు తప్పకుండా అంటుకుంటుంది. అంతేకాదు, అవి బరువైనవి, భుజాలపైనే మోసుకెళ్లాలి. ఎవరి భుజాలపై బూడిద ఉందో వాళ్లే దొంగలు. ఆ మాటలు వినగానే ఇద్దరు యువకులు రంగడు, సోమడు ఒక్కసారిగా కంగారుపడ్డారు. వారి ముఖాలు పాలిపోయాయి. తెలియకుండానే చేతులను భుజాలవైపు తీసుకెళ్లి చొక్కారు సర్దుకున్నారు. మళ్లీ భుజాలను తడుముకున్నారు. ఆ చిన్న చర్యనే కేశవయ్య గమనించాడు. వారి భుజాలను చూడండి అని తన సహాయకుణ్ణి ఆదేశించాడు. వెంటనే తనిఖీ చేయగా నిజంగానే తెల్లటి బూడిద వారి భుజాలపై అంటుకుని ఉంది. గ్రామస్తుల చూపులు వారిపై నిలిచిపోయాయి. ఇక దాచుకోలేక రంగడూ, సోమడు తలవంచి తమ తప్పును ఒప్పుకున్నారు. మేము తప్పు చేశాం, క్షమించండి అని రామయ్య ముందు మోకరిల్లారు. వారు పరిహారం చెల్లించారు. గ్రామ ప్రజల ముందే క్షమాపణలు కోరారు. ఆ రోజునుంచి వారి జీవితం మారిపోయింది. కష్టపడి పనిచేసి సంపాదించడం నేర్చుకున్నారు. గ్రామంలో మళ్లీ దొంగతనం జరగలేదు. ఆ సంఘటనతో గ్రామంలో ఒక జాతీయం పుట్టింది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు. అపరాధభావం ఉన్నవారు తెలియకుండానే తమను తాము బయటపెట్టుకుంటారని ఈ కథ చెప్పే నీతి. ఇలాంటి ఆసక్తికరమైన నీతి కథలు మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి.